ఇక్కడ కంటిన్యూస్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తాం. కంటిన్యూస్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ కావాలంటే x = a వద్ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x దీని లిమిట్ అంటే ఇది ఎగ్జిస్ట్ అవుతూ అది ఈక్వల్ టు f of a కి ఈక్వల్. ఓకేనా? ఒక ఫంక్షన్ కంటిన్యూస్ కావాలంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x = f of a కావాలి. కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి మనం లిమిట్ కనుక్కోవాలంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కనుక్కుంటాము. సో అది f of a ఈక్వల్ కావాలి. కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి ఇవి అవసరం అవుతుంది. వేటికి అవసరం అవుతుందంటే mod x ఉన్నా e⁻1/x ఉన్నా బ్రాకెట్ ఫంక్షన్ ఉన్నా వాటికి అవసరం అవుతుంది లెఫ్ట్ సైడ్ లిమిట్ రైట్ సైడ్. లేదంటే డైరెక్ట్గా మనం లిమిట్ కనుక్కోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఏమన్నాడు? ఎగ్జామ్ ద కంటిన్యూటీ ఆఫ్ x = 0. మనం ఏం చేస్తాం? డైరెక్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x అంటే sin 3x/x. నేను అప్లై చేద్దాం sin kx/x అంటే 3. ఇది నాట్ ఈక్వల్ టు f of 0 ఎందుకంటే f of 0 1 కాబట్టి లిమిట్ నాట్ ఈక్వల్ టు f of 0 కాబట్టి ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్. ఈ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమంటారంటే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని ఎప్పుడంటారంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ బట్ నాట్ ఈక్వల్ టు f of a. ఇక్కడ అదే కేసు జరిగింది. ఇక సెకండ్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చి జంప్ డిస్కంటిన్యూటీ. జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటంటే లిమిటే ఎగ్జిస్ట్ కాదు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x does not exist. అంటే కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి లెఫ్ట్ సైడ్ లిమిట్ రైట్ సైడ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి కానీ అవి రెండు ఈక్వల్ కావు. అవి రెండు ఈక్వల్ అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ జంప్ డిస్కంటిన్యూటీ కావాలంటే మీనింగ్ ఏమి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x does not exist. not exist అంటే లెఫ్ట్ సైడ్ లిమిట్ రైట్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ నాట్ ఈక్వల్. ఇలాంటి కేసుని మనం ఇక్కడ వస్తుంది బాగుంది జంప్ డిస్కంటిన్యూటీ అంటే. దీన్నే డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటారు, జంప్ డిస్కంటిన్యూటీ. ఇక సింపుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏమంటే ఈ రెండింటిలో ఏ ఒకటైనా దాన్ని సింపుల్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ లిమిట్ కానీ రైట్ సైడ్ లిమిట్ కానీ ఏదో ఒక ఇన్ఫినిటీ అయినా కంటిన్యూస్ కాదు. ఆ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీని ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ లేదా డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్. ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటే రాసాను బౌండెడ్ అవుతుంది కానీ నాట్ కంటిన్యూస్ అంటే బౌండెడ్ ఫంక్షన్ నాట్ కంటిన్యూస్ అయితే దాన్ని ఫైనైట్ డిస్కంటిన్యూటీ. ఏమంటే ఓవరాల్ ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. కంటిన్యూస్ కావాలంటే ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x ఎగ్జిస్ట్ కావాలి, అది ఈక్వల్ టు f of a ఈక్వల్. లేదా ఈ లెఫ్ట్ సైడ్ లిమిట్ రైట్ సైడ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ అవుతూ f of a ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ కావాలి. ఇది ఇస్తాడు f of a. ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే f of 0 ఇచ్చినాడు, కంటిన్యూటీ ఆఫ్ 0 అన్నాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x వాల్యూ కనుక్కున్నాం 3 వచ్చింది. f of 0 1 ఇచ్చినాడు క్వశ్చన్లో. నాట్ ఈక్వల్ టు f of 0 కాబట్టి నాట్ కంటిన్యూస్ అని. నాట్ కంటిన్యూస్ అయితే దాన్ని డిస్కంటిన్యూస్ అని. డిస్కంటిన్యూస్ ఎన్ని రకాలు? మళ్ళీ 5 టైప్స్ ఉండేది. 5 టైప్స్ ఉన్నాయి. ఇది 5 మార్క్స్ కలిగినాడు. ఒకసారి సడన్ గా ఈ క్వశ్చన్ 5 మార్క్స్ కలిగినాడు. టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏవేవి? ఫస్ట్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అసలు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ f of a ఈక్వల్ కాదు. అలాంటప్పుడు అది కంటిన్యూస్ కాదు, డిస్కంటిన్యూస్ అవుతుంది. దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. రెండో కేసు ఏంటి?
కంటిన్యూస్ ఎప్పుడెప్పుడు కాదు ఇక్కడ రాశాను. కంటిన్యూస్ ఎప్పుడు కాదు, లిమిట్ లో ఏ ఒక్కటి ఎగ్జిస్ట్, రెండు ఎగ్జిస్ట్ అయి నాట్ ఈక్వల్ అయినా కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ ఎప్పుడెప్పుడు కాదు, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇంకా ఇంకో కేసు ఏంటి, రెండు ఎగ్జిస్ట్ అయితే కానీ లెఫ్ట్ సైడ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ సైడ్, ఆ కేసులో కూడా లిమిట్ ఎగ్జిస్ట్ కాదు, అటువంటిప్పుడు కంటిన్యూస్ కాదు. థర్డ్ వన్ ఏదో ఒక లిమిట్ లెఫ్ట్ సైడ్ లిమిట్ కానీ రైట్ సైడ్ లిమిట్ కానీ either ప్లస్ ఇన్ఫినిటీ కానీ లేదా మైనస్ ఇన్ఫినిటీ కానీ ఈక్వల్ అవుతే ఆ లిమిట్ ఎగ్జిస్ట్ కాదు, కంటిన్యూస్ కాదు. సో కంటిన్యూస్ కావాలంటే ఏం కండిషన్, లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి, అది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. దీన్ని వర్డ్స్ లో ఎలా రాస్తారంటే దీన్ని ఎలా రాస్తారంటే x టెన్స్ టు a అంటే mod of x minus a less than delta అంటే x అనేది reaches to a అంటే ఇట్లా రాస్తే implies f of x reaches to f of a mod f of x minus f of a less than epsilon. వర్డ్స్ లో ఇలా రాస్తారు. ఓకేనా? ఏమి మీనింగ్ ఒకసారి ఇస్తాను. మీరు ఎప్సిలాన్ ఎంతన్నా తీసుకోండి, ఒక డెల్టా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇలా ఉండాలి కండిషన్. దీన్నే మనం లిమిట్ x టెన్స్ టు a f of x is equal to f of a గా రాస్తాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఇది, కంపల్సరీ మీరు ఆ 5 టైమ్స్ చూసుకోండి, మీ దుర్ముఖాలు వేసుకొని కూర్చోద్దండి. నెక్స్ట్